ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నా వాగ్దానంగా ఈ మూడింటిలో ఒక కుండని తాకి నీకు రాబోయే శుభవార్త ఎలాంటిదో, అదృష్టం ఏంటో, ఈ వారాహి అమ్మ నీకోసం తీసుకొచ్చిన శుభవార్త ఏంటి అనేది తప్పకుండా విని తెలుసుకో బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ అయితే మన కోసం ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చేసారండి. ఆ శుభవార్త ఏంటి అనేది తెలుసుకునేలోపు ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఒక్కసారి అమ్మని స్మరించుకొని ఈ మూడింటిలో ఉన్న ఒక కుండనైతే తాకండి. మీకోసం వారాహి అమ్మ ఎలాంటి శుభవార్తను తీసుకొచ్చిందో, మీకోసంగా ఎలాంటి అదృష్టం రాబోతుందో అన్నీ తెలుసుకుందాం. తాకారా? ఇక ముందుగా మొదటి కుండ ఎవరైతే ఈ కుండను తాకారో వాళ్ళకి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, బిడ్డ, నువ్వు ప్రతి విషయాన్ని కూడా ఏదో జరిగిపోతుంది అని అల్లాడిపోతున్నావు కదా. నీ కుటుంబంలో వారికి ఏదో జరిగిపోతుందేమో అన్న భయంతో హడలెత్తిపోతున్నావు. ఎందుకు అంత భయం? ఇతరుల కుళ్ళు కుట్రల వల్ల నిన్ను నీ ఎదురుగా ఆపాలని చూస్తున్నారా? కాస్త జాగ్రత్త అనేది నువ్వు వహించాలమ్మా. దీనికి కూడా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది నీకు. దేనికైనా ఏ పని చేయాలన్నా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. ముఖ్యంగా ఇదిగో ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అలానే ఉండాలి. అన్ని విషయాల గురించి నువ్వు ఆలోచించకు. నువ్వు అన్నీ కూడా ఆలోచిస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, ఇబ్బంది పడుతూ ఉన్నావు. నువ్వు చేయాలనుకుంటున్న పని చేయలేకపోతున్నావు. ఎప్పుడూ కూడా అలా ఉండకమ్మా. నీకు ఈ వారాహి అమ్మ ఉంది కదా, నీ చెయ్యి పట్టుకొని మరి నిన్ను వెనకడుగు వేస్తున్నా సరే ముందుకు తీసుకొస్తుంది. అలా ఎప్పుడు ఉండకు. నువ్వు చేసే పనిలో కష్టం, శ్రమ దాగి ఉన్నాయి. కష్టపడి శ్రమిస్తూ ఉన్నావు, కానీ అందరూ నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నిన్ను దెబ్బతీయటానికి కుట్రలు పన్నుతున్నారు. వారిని వారు నీ మీద ప్రేమతో చెప్పుకుంటున్నారు. అలా నమ్మకు. నువ్వు నీ జాగ్రత్తలో ఉండు చాలు. నీ ప్రతి కదలిక వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నీ రహస్యాలను వాళ్ళకి అస్సలు తెలియనివ్వకు. ఎవరికో భయపడి నీ ప్రణాళికలను నువ్వు మార్చుకోవద్దు. నీ లోపలున్నది లోపం ఏంటి అంటే, అందరినీ నువ్వు ఇట్టే నమ్మేస్తావు. నిన్ను నమ్మకంతో నువ్వు ఉండాలి తల్లి. నీపై ఉన్న నమ్మకం ఎంతగా పెంచుకోవాలి అంటే, ఈ వారాహి అమ్మని పూజిస్తున్నావు కదా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా బిడ్డలు ఎవ్వరూ ఒకరి చేతిలో మోసపోకూడదు. అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు. ఏదైనా సరే నీకు ఆపదొస్తే నేను ఊరుకుంటానా చెప్పు? ఎదుటివారి మాటలు విని నీ భవిష్యత్తుని పాడు చేసుకోకుండా నీ తెలివితేటలతో నువ్వు ప్రయత్నాలు మొదలుపెట్టు. నువ్వు ఎలా పెరగాలి, ఎలా ఎత్తుకెదగాలి అనేది ఖచ్చితంగా నేను చూసుకుంటాను. నీ తెలివితేటలు ప్రసాదించు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న స్థాయికి వెళ్తావు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే అన్నింటినీ ఈ వారాహి అమ్మ నేను తొలగించేస్తాను. ఈ వారాహి అమ్మ నీకు సాయంగా ఉంటుంది. ఓర్పుగా నిన్ను మంచి ఎత్తుకు ఎదగనిస్తానమ్మా. నీకు నేను హెచ్చరిస్తున్నాను కదా. ఈ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. భయపడకు, కష్టపడు. ఫలితం ఎక్కడికి పోదు. కష్టం చేసేటప్పుడు ఫలితం కూడా దానికోసం కూడా ఎదురు చూడాలి కదా. ఇతరుల గురించి ఆలోచించకుండా ఏ పనిలో అయినా సరే నిమగ్నమై ఉండు. విజయం తానుగా నిన్ను చేరుకుంటుంది. వారికైతే ఇలా చెప్పు. ఇక రెండో కుండను ఎవరైతే తాకారో వాళ్ళకి వారాహి అమ్మ ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటే, చూడు తల్లి, నీకున్న సమస్యలన్నింటినీ కూడా తీర్చబోతున్నాను. ఈ వారాహి అమ్మ నీకు చెప్తున్నాను కదా,
నీ కోసం, నీకున్న సమస్యల కోసం, చిక్కుల కోసం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా ఏమీ జరగడం లేదని ఎంతగానో చింతిస్తున్నావు కదా. నిన్ను నమ్ముకున్న వారికి ఎలా న్యాయం చేయాలి అనేది అర్థం కావటం లేదు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందా అని ఇతరుల గురించి ఆలోచిస్తూ బాధపడే మంచి మనసున్న దానివి నువ్వు పూట గడవడానికి చాలా కష్టంగా ఉంది. అలాంటి కాలం మార్చాలి అని నన్ను ఎంతగానో ప్రార్థిస్తున్నావు కదా. ఏదో ఒక దారి చూపకముందే ఈ వారాహ్యమ్మ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నావు. ప్రతి దానిలో నష్టమే జరుగుతుంది. ఏది కూడా నాకు సక్సెస్ అవటం లేదని నిరుత్సాహపడకు బిడ్డా. నేను నిన్ను చూస్తూ ఉన్నాను, గమనిస్తున్నాను. మరి నిన్ను ఎలా వదులుకుంటానో చెప్పు. నిన్ను ఎప్పటికీ వదలనమ్మా. నీకు కావలసిన అద్భుతమైన కాలాన్ని నీకు ఇచ్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వకపోయినా సరే, సరైన మార్గంలో తల్లి కావలసినవే అందిస్తుంది కదా. అలానే నీకు కావలసింది ఇస్తాను. ఏం తోచక అయోమయ స్థితిలో ఉన్నావు కదా. పాపకర్మలన్నీ కూడా నీకు ఎంతగానో దెబ్బ కొడుతున్నాయి. ఆ సమయంలో అందరూ కూడా నాకెంతో ఇష్టమైన ఈ శుక్రవారం రోజున నన్ను ప్రార్థించి నా దర్శనానికి వస్తే చాలు, అన్నింటినీ కూడా మార్చేస్తాను. అవును తల్లి, ఇప్పుడు నీకున్న సమయంలో నువ్వు అల్లాడిపోతున్నావు కదా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా, వాటి గురించి నువ్వు బయటపడేయాలని నన్ను ప్రార్థిస్తున్నావు కదా. సరే, అలానే చేస్తాను. మరి నువ్వు నా కోసం ఏం చేస్తావో చెప్పు. నువ్వు ఏమీ చేయనవసరం లేదు. నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు. అమ్మ నన్ను ఎప్పుడైనా సరే రక్షిస్తుంది, నా చెయ్యి వదలదు అని ఈ వారాహి అమ్మపై విశ్వాసం ఉంచు. అన్నింటినీ కూడా నేను మారుస్తాను. నీ కష్టకరమైన రోజులను, నిన్ను ఇబ్బంది పెట్టే రాత్రులను, ఇబ్బంది పెట్టే మనుషులను అందరి కూడా మారుస్తాను. నిన్ను మంచిగా చేస్తాను. అవును బిడ్డ, శుక్రవారం కానీ మంగళవారం రోజున కానీ నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో చాలు. నీకున్న సమస్యలన్నింటినీ కూడా మటుమాయం చేస్తాను. నువ్వు రాలేని పక్షంలో ఇంట్లో అయినా సరే దీపాన్ని వెలిగించుకొని నా రూపాన్ని ఆ దీపంలో చూసుకో చాలు. అన్నీ నీకు సరిచేస్తాను. అవును, నా కోసం నువ్వు ఖరీదైన నైవేద్యాలు ఏమీ చేయని అవసరం లేదు తల్లి. చిన్న బెల్లం ముక్కను లేదా చిన్న బెల్లం ముక్కతో ఒక గ్లాసు పానకాన్ని సమర్పిస్తే చాలు, ఆనందంతో పొంగిపోతాను. నాకు విలువైన కానుకలు అవసరం లేదు. నమ్మకం ఒక్కటే చాలు. ఈ తల్లపై నమ్మకం ఉంటే నా అనుగ్రహం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ రెండవ కుండను తాకిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఈ విధంగా చెప్పారు. ఇక మూడవ కుండను ఎవరైతే తాకారో అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకొస్తున్నారు అంటే, బిడ్డా, నీకు ఇప్పటి నుంచి ఇంకా అన్ని శుభాలే, అన్ని శుభ పరిణామాలే. ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా ఉన్నారో అందరూ నీ ప్రేమను గురించి నీ దగ్గరికి వస్తారు. నిన్ను బాధ పెట్టిన వారందరికీ అర్థమయ్యేలా వాళ్ళకి నేను బుద్ధి చెప్తాను. నీలో నాకు నచ్చిన గుణమేంటో తెలుసా? ఓర్పు. నువ్వు ఒక విజేతవు. ఒక విజేతకు కావలసిన లక్షణాలన్నీ నీకున్నాయి. ఎవరు బాధించినా ఎవరు ఏమీ అనరు తల్లి. ఓర్పుతో కాస్త ముందుకు వెళ్ళు. అందరినీ క్షమించేస్తావు. ఎదురు చూసి అందరినీ నమ్ముతావు. ఎవరు ఏం చేసినా పోనీలే అని సర్దుకుపోతావు. ఇదే నీలో ఉన్న మంచి గుణం. ఓర్పు గల నా బిడ్డకు నేను కష్టపడాలనే చెప్తాను తల్లి. నువ్వు ఏమంటున్నావంటే, తల్లి నేను బాధపడ్డా పర్వాలేదు, నా అనుకునే వాళ్ళు బాధపడకూడదు అని ఒక అద్భుతమైన గుణం బిడ్డ అనేది. నీలో నచ్చేది ఈ గుణం. ఈ తల్లికి ఇంత కష్టం కలిగించినా ఎదుటివారి చెడు కోరుకోకుండా ఉంటావే, అందుకే నువ్వు భగవంతుడికి దాసోహంగా కలిపే ఒక అద్భుతమైన గుణం ఇది. అందుకే నీ భక్తి అనేది నాకు చాలా చాలా నచ్చింది. అందుకే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను. నీలో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా నేను నీకు అందిస్తున్నాను. ఇవి నీకు ఉన్నాయి కాబట్టే నేను నీతో పాటే ఉన్నాను. అవును, ఈ సందేశం నీ కంట పడింది అంటే, నువ్వు వినగలుగుతున్నావు అంటే ఈ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే నువ్వు అడగవు. ఏమీ అడగవు తల్లి. ఒక్కటి అడిగావంటే అది ఖచ్చితంగా నీ భవిష్యత్తు కోసమే, ఇతరుల మంచి కోసమే కదా. ఖచ్చితంగా చేస్తావు. నీ భవిష్యత్తును నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుతాను. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమించు అని అడిగి నీతో మాట్లాడేలా చేస్తాను. నీ కష్ట సమయంలో ఎవరున్నా లేకపోయినా సరే ఈ వారాహి అమ్మ, ఈ శక్తి నీకు ఎప్పటికీ ఉంటాను. అమ్మా అని ఒక్క పిలుపు చాలు, నీ ముందు వాలిపోతాను. ఈ తల్లి నీకు అండగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. చెడు ప్రభావం కూడా నిన్నేమీ చేయలేదు. గుర్తుపెట్టుకో, నిశ్చింతగా ఉండు. ఈ తల్లి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందమ్మా. సంతోషంగా ఉండు బిడ్డ. మూడో కుండ తాకిన వాళ్ళకైతే
వారాహి అమ్మ ఈ విధంగా చెప్తుందండి. కాబట్టి అమ్మవారి సందేశాన్ని విన్నారు కదా. మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.